అసలు సారు ఇక్కడ ఉన్న పరిస్థితిని చెల్లించిపోయి వెంటనే 1,50,00,000 రూపాయలతోటి సొంతంగా మునుగోడు క్యాంప్ కార్యాలయంని ఇక్కడికి తీసుకొచ్చి అదేవిధంగా కార్పొరేట్ స్థాయికి ఢిల్లీ పబ్లిక్ స్కూలు శ్రీ చైతన్య నారాయణ అదేవిధంగా దానికి ధీటుగా ఇక్కడ 9 క్లాస్ రూమ్స్ను డార్మెంటరీస్లో ప్రతి విద్యార్థి పడుకోవడానికి కాట్స్ మరియు బెడ్స్ పిల్లలకు బాత్రూమ్స్ 30 బాత్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కిచెన్ అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి క్లాస్ రూమ్స్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా డెస్క్ బెంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డెస్క్ బెంచ్తో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని విధాలుగా కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేసి చుట్టూ ప్రహారీ గోడ అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి శారీరక శ్రమ ఎట్లయినా ఆటలు ముఖ్యం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రతి ఆటలకు ఒక పీటీని ఏర్పాటు చేసి ప్రతి విధంగా అన్నిటినీ సమకూర్చడం జరిగింది. కానీ ఇలాంటి నాయకుడు గొప్ప నాయకుడు ఈ మునుగోడు నియోజకవర్గంలో దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దేవుడు మాకు ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాం. ఇలాంటి నాయకుడు మాకు ఎల్లవేళగా మాకుంటే మా నియోజకవర్గానికి మంత్రి పదవి వస్తే మా నియోజకవర్గానికి నీళ్లు నిధులు నియామకాలు ప్రతి విషయంలో మా నియోజకవర్గం ఎంతో విధంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మాకు ఉంటుందని చాలా నియోజకవర్గంలో ఇంకా చాలా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? ఓన్లీ స్కూల్ వరకే పరిమితమయ్యారు, ఇంకేమైనా చేస్తారు? కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు ఐ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో మొదటి ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు సాధించుకున్న విద్యార్థులకు 10,000 రూపాయలు 12,000 రూపాయలు 15,000 రూపాయలతోటి ఆర్థిక సాయం అందిస్తూ ముందస్తు భవిష్యత్తులో ఎంతో విధంగా భవిష్యత్తు ముందుకు సాగడానికి ఉపయోగపడడానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది నిరుపేదలకు కొంతమంది భార్యలు భర్తలు చనిపోయి భార్య పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు చేయూతను అందించి 25,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఎంతో విధంగా ఆ కుటుంబం బాగుపడే విధంగా చాలా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అసలు ఇలాంటి నాయకుడు ఇంత గొప్ప నాయకుడు ఈ తెలంగాణలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మునుగోడు ప్రజలు చేసుకున్న గొప్ప